నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఇది మిమ్మల్ని చేరుతుంది. ఏం చేరుతుంది మిమ్మల్ని అంటే మీకు ఏదో జరుగుతుంది, అది జరిగేదానికి ముందరే మిమ్మల్ని అయితే ఈ సందేశం చేరుతుంది. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ యూ అండ్ రైట్ బిఫోర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ దిస్ మెసేజ్ ఈజ్ రీచింగ్ యూ. అలా ఏం మెసేజెస్ మిమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నాయి, అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకనే మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అనేది అర్థం అన్నమాట. లేదు కార్డ్స్ ప్రకారంగా మేము పైల్ సెలెక్షన్ చేసుకోలేము అనుకుంటే డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్తో పాటు నేను ఆల్ఫాబెట్స్ కూడా ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే ఆ ప్రకారంగా మీరు పైల్ సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్, సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీకు దాంట్లో ఏదో మెసేజ్ దాగి ఉంది, అందుకనే మీకు ఈ వీడియో పాపప్ అవుతుంది అని అర్థం అనమాట. సో టైమ్లెస్ రీడింగ్స్ని మనం ఎప్పుడైనా చూడొచ్చు, అది కాలానికి అతీతం. సో అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం ఫస్ట్ మనము మీకు రీచ్ అవ్వాలనుకుంటున్న మెసేజెస్ ఏంటి, మీకు ఏం చెప్పాలనుకుంటున్నాయి, ఏమైనా టైం పీరియడ్ని చెప్పాలనుకుంటున్నాయా, లేకపోతే మీతో ఏం జరుగుతోంది, ఆ జరిగేది మీకు ఎలాంటి మెసేజెస్ని ఇవ్వాలనుకుంటుంది అనేది మనం చూద్దాం. మీకు ఏదన్నా కష్టంగా ఇప్పుడు అనిపిస్తూ ఉంటే ఆ కష్టానికి తొందరలోనే మీకు సొల్యూషన్ దొరుకుతుందంట. సో షఫలింగ్ వల్ల నాకు అది అర్థమైంది. ఫస్ట్ అయితే మనం కొన్ని కార్డ్స్ తీసుకుందాం. సో కార్డ్స్ తీసుకొని చూద్దాం మిమ్మల్ని రీచ్ అవుతున్న ఈ మెసేజ్ ఏంటి, ఏం ఇన్స్టెన్సెస్ జరుగుతున్నాయి అనేది. సో ఒక 2 కార్డ్స్ మనకి ఆల్రెడీ వచ్చినాయి, మనం ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం. ఫస్ట్ కార్డ్ వచ్చి ఎంప్రెస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. బ్యూటిఫుల్ కార్డ్స్, అసలు 2 చాలా చాలా మంచి కార్డ్స్. 2 ఫెమినైన్ ఎనర్జీస్ గురించి చెప్తుంది. ఇక్కడ ఇద్దరు లేడీస్ కూడా ప్రెగ్నెంట్గా ఉన్నారు. సో ప్రెగ్నెన్సీ ఎందుకో ఈ మధ్య నాకు రెగ్యులర్గా వీడియోస్లో ప్రెగ్నెన్సీ కనిపిస్తుంది. ఓకే, టాప్ ఆఫ్ ద డెక్లో మనకి 4 ఆఫ్ సోర్డ్స్ ఉంది. సో ఇక్కడ మనకి కింద పడిన కార్డ్స్లో పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ 3 ఆఫ్ సోర్డ్స్ ఉంది. చీకటి అనుకున్న దగ్గర వెలుగు రాబోతుంది. పాజిటివ్ అవుట్లుక్ అయితే రాబోతుంది, మీకు సమాచారం వస్తుంది, లైక్ మెసేజెస్ వస్తున్నాయి, మీ వరకు చేరుతుంది. మీరు ఏదో ప్రయాణం చేయబోతున్నారు. ఈ ప్రయాణం మీకు చాలా ప్రశ్నలకి సమాధానాలు తీసుకురాబోతుంది అనమాట. సో ఇక్కడ మనం కార్డ్స్ పరంగా చూస్తుంటే మనకు ఫస్ట్ వచ్చి ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. చూడండి, ఈమె ప్రెగ్నెంట్ ఉంది అండ్ ఈ కుక్ వచ్చి ఈమె వైపే చూస్తుంది. ఈమె దేన్నో సంకేతిస్తుంది, కానీ వెనకలు చూస్తే అన్ని ఫ్రూట్స్ రైప్ ఫ్రూట్స్ అంటే బాగా మాగిన పండ్లు కనిపిస్తున్నాయి, ఇంకా కోతకి రెడీగా ఉన్నాయి. అంటే రిజల్ట్ టైం అయితే దగ్గరలో ఉంది. ఇక్కడ ఈ పిల్లి చూసినారా, ఇక్కడ ఈమెకి అడ్డుగా పడుకొని ఉంది. అంటే ఏదో చేయడానికి ఆమె సంకల్పిస్తుంటే చెయ్యొద్దు అని ఇక్కడ పిల్లి అడ్డుకుంటుంది. కుక్క చూస్తుంది ఏం జరుగుతుందా అని. ఆమె మటుకు చాలా ధైర్యంగా చేయాలి అని సంకల్పించుకున్నారనమాట. సో మీరు ఇది వరకు ఏదైనా కష్టం ఉండి ఆ కష్టం నుంచి అధిగమించడానికి మీరు ఏదైనా నిర్ణయం తీసుకొని ఉంటే ఆ నిర్ణయాన్ని మీరు ఫుల్గా మీరు దాన్ని నిర్ణయించుకునే లోపల మీకు ఏదో ఒక సంకేతాలు దేవుడైతే పంపిస్తున్నారు. సో ఆ సంకేతాలు మనకి ఇప్పుడు ఈ వీడియో ద్వారా వస్తున్నాయి. ఆ సంకేతం ఏమైనా ఉంటుంది అంటే, ఒకటి 333 అనే ఏంజల్ నెంబర్ చూస్తుంటే మటుకు అది ఒక సంకేతం. సో 3 వచ్చి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మీలో పట్టుదల పెరిగి మీరు చెయ్యాలి అని సంకల్పం మీకు ఇక్కడి నుంచే మొదలవుతుంది అనమాట. సో ఇది ఒక ప్రారంభం. 111 ఏంజల్ నెంబర్ కానీ 333 ఏంజల్ నెంబర్ కానీ మీరు చూస్తా అంటే మీకు అవి చెప్తున్నాయి దట్ మీరు క్రియేటివ్గా మోర్ మెచ్యూర్డ్గా మీరేదో చేయబోతున్నారు అని చెప్పి. ఇంతకుముందు
మీకు ఏమన్నా భయాలు ఉంటే దట్ నేను ఇంటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తాను, నేను వర్క్ చేస్తున్నాను కదా, సో నేను ఇంట్లో వాళ్ళకి సరైన టైం ఇవ్వలేకపోతున్నానేమో, నేను వర్క్ ప్లేస్లో కూడా ఇంట్లో సరిగ్గా టైం ఇవ్వట్లేదన్న ఆలోచనలతో నా వర్క్ ప్లేస్లో కూడా నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు అలా అంతా లేకుండా మీరు వర్క్ ప్లేస్ని హోమ్ని రెండింటిని మంచిగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పిల్లి ఈమె కాళ్ళ దగ్గర పడుకుంటే ఇక్కడ చూడండి, ఈమె కాళ్ళ దగ్గర 2 పిల్లులు పనుకొని ఉన్నాయి, ఇంకొక 2 పిల్లులు యాక్టివ్గా ఉన్నాయి. అంటే 1 కాస్త 4 అయింది. సో 4 ఇంతలుగా మీకు లాభం వచ్చే పని మీరు ఏదో చేయబోతున్నారు. సో అది కూడా ఒక సూచన అనమాట. అలా 4 ఇంతలు లాభం వచ్చే పని ఏదో స్టార్ట్ చేస్తూ దానికి కావాల్సింది మొత్తం సమకూర్చుకొని ఒక ప్రయాణం అయితే మొదలు పెడుతున్నారు. మీ పైన మీకున్న కాన్ఫిడెన్స్ కావచ్చు, మీరు చేస్తున్న దానిపైన ఉన్న కాన్ఫిడెన్స్ కావచ్చు, అంతకుముందు మీరు ఏదైతే నొప్పిని భరించినారో, అంతకుముందు మీరు ఏదైతే ఎమోషనల్గా సైకలాజికల్గా పెయిన్ని చూసినారో, ఫిజికల్గా కూడా చూసి ఉండొచ్చు కొంతమంది. ఎందుకంటే మనకి ఇక్కడ 3 ఆఫ్ సోర్డ్స్ కార్డు వచ్చింది. హార్ట్ బ్రేక్, ప్రాబ్లము, పెయిన్, సఫరింగ్, సో ఇవి చెప్తోంది. కాబట్టి అట్లా ఏదైనా మనం సఫరింగ్స్ చూసి నింటే ఇప్పుడు ఈ సఫరింగ్స్కి ఒక ఎండింగ్ అనేది వస్తుందన్నమాట. మనకి ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో మనకి 4 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఉంది. సో 4 ఆఫ్ సోర్డ్స్ ఏంటంటే రెస్ట్ ఫేజ్. సో 4 ఆఫ్ సోర్డ్స్ కింద మనకి జస్టిస్ ఉంది. సో ఆ న్యాయం దొరుకుతోంది. మీరు ఏదైతే ఇంతకుముందు ప్రాబ్లం కింద చూసినారో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయ్యి మీకైతే ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. పాజిటివ్ అవుట్కమ్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇక్కడ హీలింగ్ అనేది జరుగుతుంది. బెటర్మెంట్ని చూడగలుగుతారు మీరు. సో సిచ్యువేషన్స్ ఎంత టఫ్గా ఉన్నా కానీ ఆ సిచ్యువేషన్స్కి తగిన పరిష్కారాలతో వాటిలోంచి బయటపడడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ధనాన్ని ఆకర్షిస్తున్నారు కొంతమంది. అది చెప్తున్నాను కదా, 1 కాస్త 4 అవుతుంది. ఇక్కడ మనకి శుక్రుడు ఎనర్జీస్ బాగా కనిపిస్తున్నాయి. సో మీరు బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా తయారవ్వడానికి కానీ, రిచ్గా కనిపించడానికి కానీ, లేదు ఆ రిచ్నెస్ ఫీల్ అవ్వడానికి కానీ, లేదు డబ్బుల్ని అట్రాక్ట్ చేయడము, అబెండెన్స్ని అట్రాక్ట్ చేయడం కానీ ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది. సో వృత్తి వ్యాపారాల్లో కూడా మీరు మంచి పురోగతిని చూడగలుగుతారు. మీకు ప్రయాణాలు అయితే ఖచ్చితంగా కలిసి వస్తున్నాయి. నేను ఇది జరిగేదానికి ముందర మీకు కనిపించే సంకేతాలు నేను 2 ఏంజిల్ నెంబర్స్ చెప్పినాను కదా, 333111. దీంతో పాటు మీ లైఫ్లో మీ అమ్మగారు మీతో చాలా సఖ్యతగా ఉంటారు. ఫెమినైన్ ఎనర్జీ, ఎస్పెషలీ మదర్ లేకపోతే వైఫ్. సో వీళ్ళు మీతో చాలా సఖ్యతగా ఉండడము, వీళ్ళు ఇంకా మీ గురించి మంచి కోరుకోవడము, మీ గురించి ఇంకా ఎక్కువ గట్టిగా ప్రే చేయడము, ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు మనం ఆరికల్ కార్డ్స్లో చూద్దాం ఏమొస్తుందో పైల్ నెంబర్ 1 వాళ్ళకి. కోర్ట్ హౌస్ ఫస్ట్ కార్డు, కమ్యూనిటీ 2339 ఏజ్ అయిన ఉండొచ్చు, లక్కీ నెంబర్స్ అయిన ఉండొచ్చు, బర్త్ నెంబర్స్ అయిన ఉండొచ్చు, హై హానర్ 25, ఫ్యామిలీ రూమ్ 21. సో ఈ డెక్ మనం ఇట్లా పెడదాం. ఇప్పుడు మీకు కార్డ్స్ బాగా కనిపిస్తున్నాయా? ఎంప్రెస్ కింద మనకి కోర్ట్ హౌస్ వచ్చింది. సో ఒకవేళ కానీ మీకు ఏదన్నా ఆస్తి పరంగా కావచ్చు, లేదు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఏమన్నా లీగల్ ఇష్యూస్ ఉండి మీరు కోర్ట్ మెట్లు ఎక్కి ఉంటే, లేదు కోర్ట్ మెట్లు ఎక్కాలనుకుంటే, అంటే కొంతమంది డైవర్స్ కోసము కేసు ఫైల్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. కొంతమందికి ఏంటంటే ఇక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దానివల్ల దీన్ని విరమించుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే ఇది ఆస్తి రిలేటెడ్గా ఏమన్నా కోర్టులో మీరు కేసెస్ ఫైల్ అయినంటే అవి మీకు ఫేవరబుల్గా రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇంకా బర్త్ టైం అనమాట, ఇంకా బేబీకి జన్మనించే టైం వస్తుంది. సో ఇక్కడ ఏదో ఒకటి ఫైనలైజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వరకు వాయిదాలు పడుతూ వచ్చిందంటే ఇప్పుడు ఫైనలైజ్ అయిపోతుంది, కేసు ఫైనలైజ్ అవుతుంది. సో ఫైనల్ వర్డిక్ట్ వినడానికి మీకు హై ఛాన్సెస్ ఉన్నాయి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కింద మనకి కమ్యూనిటీ కార్డ్ ఉంది. సో ఇక్కడ ఫ్యామిలీలో సహాయ సహకారాలు అనేటివి పెరుగుతున్నాయి. ఇంతకుముందు మీకు అంత సహాయం లేకుండా, లేకపోతే ఇంతకుముందు మిమ్మల్ని అంత అర్థం చేసుకోకుండా, ఇంతకుముందు మీకు అంత సపోర్ట్ లేదు ఫ్యామిలీ నుంచి, కానీ ఇప్పుడు మీకు ఆ సపోర్ట్ అనేది, ఆదరణ అనేది పెరుగుతుందన్నమాట.
ఫ్యామిలీ కమింగ్ టుగెదర్, స్పెండింగ్ హ్యాపీ టైమ్స్, ఒకరితో ఒకరు మంచి అండర్స్టాండింగ్తో ఉండడం కానీ, సో ఫ్యామిలీలో ఆ యూనిటీ, ఐక్యత, సఖ్యత అనేది పెరుగుతోంది. ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్ కింద హై హానర్ వచ్చింది. మీరు చేస్తున్న పనికి మంచి గుర్తింపు దొరుకుతుంది, తగిన అవార్డ్స్ రివార్డ్స్ పొందబోతున్నారు. సో మీరు ఏదైతే పని చేయాలని సంకల్పించుకుంటున్నారో ఆ పనిలో అయితే మీకు హై హానర్, మిమ్మల్ని చాలా గర్వంగా మీ వైపు చూస్తారు, మీ మాటకి విలువ ఉంటుంది, మీరు చేస్తున్న పనికి అప్రిసియేషన్ దొరుకుతుంది, మీకు ఆ రికగ్నైజేషన్ అనేది వస్తుంది ఖచ్చితంగా. మీరు ఎంత ఇన్స్పైరింగ్గా మీరు ఉంటారో మీరు అంతమందిని ఇన్స్పైర్ చేయగలుగుతారు. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు, మీలాగా ఉండడానికి ట్రై చేస్తారు. సో మీకైతే ఆ గుర్తింపు, ఆ అప్రిసియేషన్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక్కడ 3 ఆఫ్ సోర్డ్స్ కింద ఫ్యామిలీ రూమ్ ఉంది. సో మీరు దేనికన్నా హర్ట్ అయ్యింది, మీరు దేని గురించైనా బాధపడుతూ ఉంటే ఇక్కడ ఫ్యామిలీ రూమ్ ఉన్నారు కాబట్టి నియర్ అండ్ డియర్ మన ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, మీకు నచ్చిన వాళ్ళతో కావచ్చు, కూర్చొని మాట్లాడి సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు పరిష్కారాలు చెప్తారు. కమ్యూనికేషన్ ఇస్ ద కీ అన్నట్లు మీరు మీ మనసులో ఉన్న బాధ కానీ, మీకు ఏదైతే దుఃఖాన్ని కలిగిస్తుందో దాని గురించి కానీ మీకు నచ్చిన వాళ్ళతో, మీరు ఇష్టమైన వాళ్ళతో మీరు డిస్కస్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా సొల్యూషన్స్ వస్తున్నాయి. సో ఆ హార్ట్ బ్రేక్ ఎనర్జీస్ నుంచి బయటికి రావడానికి మీకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా మంచిగా నాకు ఇక్కడ కార్డ్స్ పరంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కమ్యూనిటీ, ఫ్యామిలీ రూమ్ 2 ఉన్నాయి, ప్లస్ ఇక్కడ కోర్ట్ హౌస్ ఉంది. ఒకవేళ కానీ రిలేషన్షిప్ అటు ఇటు అయ్యి దానికోసం ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్గా మనం కోర్ట్ మెట్లు ఎక్కాలనుకున్నా కానీ ఏదో విధంగా రీకన్సిలేషన్ అనేది ఉంటుంది. అట్లా కొన్ని కేసెస్లో ఉండకపోతే మటుకు ఖచ్చితంగా కోర్ట్ మెట్లు ఎక్కడానికి మటుకు ఆస్కారం అయితే ఎక్కువ ఉంది. సో ఇదివరకే నేను చెప్పినట్లు 111333 ఈ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నా, లేదు రెడ్ కలర్ మీకు ఎక్కువ ఫ్లాష్ అవుతున్నా కానీ, ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు సిగ్నల్స్ దగ్గరికి వెళ్తాము రెడ్ కనిపిస్తుంది, ఎక్కువ రెడ్ కలర్ కనిపిస్తున్నా కానీ, సో ఇది కూడా మీకు ఏంటంటే ఒక సైన్ దట్ ఇది జరగబోతోంది. అందుకని ఇది నాకు ఎక్కువ కనిపిస్తుంది, రెడ్ కలర్ ఎక్కువ కనిపించిన, 333 ఏంజల్ నెంబర్ ఎక్కువ కనిపించిన, 111 ఏంజల్ నెంబర్ ఎక్కువ కనిపించిన, మీరు ఎక్కువ ప్రయాణాలు చేస్తా అన్నా కానీ, లేదు మీకు ఫ్యామిలీలో ఎక్కువ అటెన్షన్ దొరికి మిమ్మల్ని ఎక్కువ అంటే ఇంతకుముందు అంత మాట్లాడిచ్చిన వాళ్ళు, లేదు ఇంతకుముందు మీ ఒపీనియన్స్ పైన అంత ఫోకస్ పెట్టని వాళ్ళు ఇప్పుడు మీ ఒపీనియన్స్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు, లేదు మీ ఒపీనియన్స్ అడిగి మరీ తెలుసుకుంటున్నారు, మీకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు, మీ పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, మీ మాటకు ఆ విలువ ఉంది, మీరు ఏది చెప్తే అది వింటున్నారు. ఇట్లాంటివన్నీ ఉంటే మీకు నేను ఇదివరకే చెప్పినట్లు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో లేదో ఒక సిచ్యుయేషన్ ఒక ఎండింగ్కి వస్తుంది, ఇక్కడి నుంచి లైఫ్ మారబోతుంది అనేదానికి ఇవన్నీ సూచనలు అనమాట. సో హ్యాపీ టైమ్స్ అనేటివి స్టార్ట్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నెగటివ్ థింకింగ్ ఉండకూడదు, కొంచెం బాడీకి రెస్ట్ అనేది అవసరము. రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత మీరు ఏం చేసినా కానీ బాడీ మళ్ళా రెజనేట్ అయ్యి చేయడానికి ఛాన్సెస్ ఉంది. కానీ అట్లా లేకుండా అసలుకి రెస్టే ఇవ్వకుండా నిరంతరం ఏదో ఒక పని చేయించినారంటే మటుకు కష్టపడతారు. ఎందుకు అంటే అప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మీరు ఏం చేసినా కానీ ఇట్స్ ఫైన్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు కూడా జాగ్రత్తగా మీరు డీల్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇనిషియల్ మంత్స్లో అయితే మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా ఉండాలి. ఇనిషియల్ మంత్స్లో మళ్ళీ ఫస్ట్ ట్రైమిస్టర్, లాస్ట్ ట్రైమిస్టర్లో ఇంకొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తలు అయితే పాటించండి. అండ్ ఫ్యామిలీలో మీకు నచ్చిన వాళ్ళతో మీరు మంచి టైంని స్పెండ్ చేసి మీ మనసులో ఏమన్నా బాధ ఉన్నా, లేకపోతే ఏదైనా చెప్పాలనుకున్నా, లేకపోతే ఏదైనా డిస్కస్ చేయాలనుకున్నా, లేదు దేనికన్నా సొల్యూషన్స్ కావాలనుకున్నా కానీ వాళ్ళతో చెప్పండి. మాట్లాడిన దానివల్ల చాలా వాటికి పరిష్కారాలు దొరుకుతాయి. మనసులో పెట్టుకొని మదన పడకండి. సో ఇది మీకు వచ్చిన రీడింగ్ ఈరోజు. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మీకు ఇది జరుగుతుంది అన్నప్పుడు మీకు ముందర ఎలాంటి సంకేతాలు వస్తున్నాయి, ఎలాంటి సూచనలు వస్తున్నాయి, అసలు ఏం జరగబోతుంది, దేనికి సంకేతాలు, సూచనలు అనేది మనం ఇప్పుడు చూద్దాం పైల్ 2 వాళ్ళకి. సో పైల్ 2 వాళ్ళకి
ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు మనకి. ఫస్ట్ 9 ఆఫ్ కప్స్ వచ్చింది. సో విషెస్ కమింగ్ ట్రూ అని చెప్తున్నారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ కోరికలు నెరవేరుతున్నాయంట. పేజ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. మీరు పట్టుదలతో నెరవేర్చుకుంటున్నారు. ఇంకొక 2 కార్డ్స్. ఓకే, బ్యూటిఫుల్ వచ్చేసినాయి. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చి మనకి డెత్ కార్డ్ వచ్చింది. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ వచ్చింది, ఫ్యామిలీ కార్డు. నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది, ప్రేమ లైఫ్లోకి వస్తుంది. ఆ రొమాంటిక్ ప్రపోజల్స్ మీరు చూడగలుగుతారు. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి అన్నా కానీ ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్. సో ఇది కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్. సో అన్నీ అలానే టర్న్ అవుట్ అవుతాయా అంటే అందరికీ అన్నీ మ్యాచ్ అవ్వకపోవచ్చు. కాకపోతే చాలా వరకు మ్యాచ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి, ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి. ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అంటే ఆబ్వియస్గా విషెస్ కమింగ్ ట్రూ. ఈమె కోరుకుంటుంది. దట్ చూడండి, ఈమె ఒక మెడిటేటివ్ ఫోర్స్లో కూర్చొని ఆ బీచ్ దగ్గర కోరుకుంటుంది. నేను ఇది నెరవేరాలి అని కోరుకుంటుంది. ఇక్కడ ఒక క్రాబ్ వచ్చి కిటన్తో ఆడుకుంటుంది. సో ఇక్కడ 2 ఆడుకుంటున్నాయి, ప్లేఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి. ఈమె చాలా కామ్గా డీప్గా మెడిటేట్ చేసుకుంటున్నారు. ఈ నీళ్ళు ఇక్కడ వరకు వస్తుంది కానీ ఈ కోటను అయితే రీచ్ అవ్వలేకపోతున్నాయి. ఈ కప్స్ అన్నీ అట్లా నిలకడగా నిలబడి ఉన్నాయి. అంటే ఏంటి, మీరు సాధించింది మీకే అట్లా నిలబడి ఉంది అన్నమాట. వేరే వాళ్ళు దీనిపైన కన్నేసారేమో, ఇది వీళ్ళు తీసేసుకుంటారేమో అనుకుని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరంత అప్రమత్తుగా లేకపోయినా కానీ మీరు ఇక్కడ ఒక మెడిటేటివ్ పోజ్లో ఉండి మీరు దీన్ని అసలు సంరక్షించకపోయినా కానీ ఆ నీళ్లు వాటిని ఏం చేయలేకపోతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి, మీరు ఏదైతే సాధించినారో, మీరు ఏదైతే చేస్తున్నారో, మీరు దేన్నైతే కోరుకుంటున్నారో దాన్ని ఇంకొకరు అక్కడి వరకు రాగలుగుతారేమో కానీ దాన్నైతే మటుకు పొందలేరు. కాబట్టి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకే దక్కుతుంది. సో యువర్ విషెస్ ఆర్ కమింగ్ ట్రూ. ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్డ్స్ చాలా ఖచ్చితంగా పట్టుదలతో, దీక్షతో మీరు దాన్ని సాధించుకుంటున్నారనమాట. ఇక్కడ చూడండి, అతను మ్యాప్, డైరీ ఇవన్నీ పెట్టుకొని ఒక ప్రయాణము, ఆ ప్రయాణానికి ఏదో ఆటంకం కలిగిస్తే దాన్ని ఎదిరిస్తున్నాడు, దాంతో పోరాడుతున్నాడు. అంటే ఇప్పుడు మీరు ఒక ప్రయాణం చేస్తున్నారు, లేదు మీరు ఒక డెస్టినేషన్ పెట్టుకున్నారు, మీరు ఏదో సాధించాలనుకుంటున్నారు, దాంట్లో ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. కానీ మీరు ఏదో విధంగా దాన్ని అధిగమించి మీరు అనుకున్న డెస్టినేషన్ని మీరు రీచ్ అవుతున్నారనమాట. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని సాధించుకుంటున్నారు. సో మీలో అయితే ఆ పట్టుదల అనేది ఉంది, ఆ యూత్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే దైవభక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దాన ధర్మాలు చేయడము, దేవుడికి పూజలు చేయించడము, పెడతారు కదా దేవాలయాల దగ్గర ఫ్రీ అన్నదానాలు చేయించడం కానీ అలాంటివన్నీ కూడా మీరు చేపిస్తూ అంటారనమాట. స్పిరిచువల్ గ్రోత్ ఇక్కడ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నాకు దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు, యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది, సో నేను ఏదైనా పొందగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ వచ్చి మనకి ఏం చెప్తుందంటే హ్యాపీ ఫ్యామిలీని ఇండికేట్ చేస్తుంది అనమాట. 10 ఆఫ్ కప్స్ ఇక్కడ కప్స్ ఎనర్జీస్ 3 కార్డ్స్లో రిపీట్ అయినాయి. సో ఎమోషన్స్ పరంగా కావచ్చు, లవ్ పరంగా కావచ్చు, మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారనమాట. సో అంటే మీకు ఇప్పుడు ప్రేమ పొందాలనుకున్నా, లేకపోతే మీరు అనుకున్న వ్యక్తితో మీ లైఫ్ని మీరు చూస్తున్నా కానీ, లేదు మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిపైన మీరు ఎంతైతే సెన్సిటివ్గా ఉన్నారో అంతే లాజికల్గా ఉండండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సోర్డ్స్ వచ్చింది. సోర్డ్స్ అంటే ప్రాక్టికల్గా, లాజికల్గా ఉండాలి అని చెప్తారు. ఇక్కడ కప్స్ వచ్చి ఏంటంటే మనకి సాఫ్ట్, సెన్సిటివ్, ఎమోషనల్ ఎనర్జీస్ని చెప్తాయి. సో మీరు ఎంత సాఫ్ట్, సెన్సిటివ్, ఎమోషనల్గా ఉన్నా కానీ మీరు కరెక్ట్గా కానీ థింగ్స్ని అనలైజ్ చేయకపోయినారంటే పప్పులో కాలేస్తారు. ఎప్పుడైతే మీరు కరెక్ట్గా థింగ్స్ని అనలైజ్ చేయగలుగుతారో అప్పుడే మీరు అనుకున్న దాన్ని మీరు పొందగలుగుతారు అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ, ఇక్కడ చిన్న బేబీ కూడా కనిపిస్తుంది. సో ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ అనమాట. మనమిద్దరం, మనకిద్దరు. ఇక్కడ క్యాట్ కూడా రిలాక్స్ అయిపోయింది. వీళ్ళు ఒక పిక్నిక్ వచ్చి ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఒకరితో ఒకరు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆ విధంగా హ్యాపీ టైమ్స్, మీరు ఒక టూర్కి వెళ్ళడం కానీ, పిక్నిక్కి వెళ్ళడం కానీ, గెట్ టుగెదర్ చేయడం కానీ, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం కానీ, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే ఆ డిస్టర్బెన్సెస్ కూడా క్లియర్ అయిపోతున్నాయి. ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో నైట్ ఆఫ్ కప్స్ చూడండి, ఈ కప్లోంచి హార్ట్స్ వస్తున్నాయి అన్నీ బయటికి ఇట్లా. సో విత్ లాట్స్ ఆఫ్ లవ్ యు ఆర్ రీచింగ్ సంబడి, యు ఆర్ రీచింగ్ అవుట్ సంబడి. సో ఆ నైట్ ఆఫ్ కప్స్ అంటేనే మనకి
ఎమోషనల్ జర్నీ గురించి చెప్తుంది, లవ్ గురించి చెప్తుంది, ప్రపోజల్స్ గురించి చెప్తుంది. కొంతమంది వచ్చి ప్రపోజ్ చేయడం కానీ ఇలాంటివి కూడా మీకు వస్తున్నాయి. గిఫ్ట్స్ వస్తాయి, కొంతమంది గిఫ్ట్స్ పొందబోతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తి మీకు వచ్చి ప్రపోజ్ కూడా చేయొచ్చు. సో ఆ విధంగా కూడా జరగచ్చు అనమాట. అండ్ ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో మనకి డెత్ ఎనర్జీ ఉంది. ఇక్కడ చూడండి, దారాన్ని మొత్తం ఇది చేసేసినారు, ఇంక కొంచెమే అతుక్కొని ఉంది. ఇంకొకసారి కత్తితో అట్లా అన్నాడంటే ఆ దారం తెగిపోతుంది. అంటే మీకేమన్నా అడ్డంకులుండి మీకేమన్నా అడ్డుగా నిలుస్తుంటే అలాంటి అడ్డంకులు వెళ్ళిపోతున్నాయంట. ఇక్కడ ఒక ట్రాన్సిషన్ మార్పు అనేది వస్తుంది. లైఫ్లో మీరు కోరుకుంటున్న మార్పులు మీరు ఇప్పుడు చూడగలుగుతారు. మీరు పొందాలనుకున్నట్టు మీరు పొందగలుగుతారు. మీరు దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నం ఫలిస్తుంది. మీ కోరికలు నెరవేరుతున్నాయి. మీరు ఫ్యామిలీలో హ్యాపీ టైమ్స్ని చూడగలుగుతారు. మీ లైఫ్లోకి ప్రేమ వస్తుంది, కొత్త ప్రేమ, న్యూ ప్రపోజల్స్, కొత్త వ్యక్తులతో మీకు సావాసం అవ్వడము, కొత్త వ్యక్తులు మీ లైఫ్లోకి రావడము, వాళ్ళు మీ లైఫ్ని చేంజ్ చేయడము. సో ఇవన్నీ అయితే మీరు చూడగలుగుతున్నారు. మనం ఇప్పుడు ఆరికల్ కార్డ్స్ ద్వారా చూద్దాం మీకు ఏం మెసేజెస్ ఇస్తుందో, గైడెన్స్ ఏమొస్తుందో మనం ఆరికల్ కార్డ్స్ ద్వారా చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి చైల్డ్ కార్డ్ నెంబర్ 18, మీ ఏజ్ 18 అయి ఉండొచ్చు, బర్త్ నెంబర్ 18 అయి ఉండొచ్చు. కార్డ్ నెంబర్ 16 థాట్స్. కార్డ్ నెంబర్ 2 మెయిన్ ఫీమేల్. కార్డ్ నెంబర్ 4 కోర్ట్షిప్. నేను చెప్పాను కదా కొంతమంది లైఫ్లోకి కొత్త ప్రేమ వస్తుంది అని చెప్పినా కదా. సో అట్లనే ప్రపోజల్స్. ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీ మ్యారేజ్ ఉంది. సో కొంతమంది ఖచ్చితంగా మ్యారేజ్ ప్రపోజల్స్ రావడము. సో వాళ్ళతో మీరు మీ థాట్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఎస్ వీళ్ళు మనకు కరెక్ట్ పర్సన్, సో మనం వీళ్ళతో కమిట్ అవ్వచ్చు అని కమిట్మెంట్ని చెప్తున్నారనమాట. ఇక్కడ కోర్ట్షిప్ వచ్చి కమిట్మెంట్, డేటింగ్ ఎనర్జీస్, కమిట్మెంట్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మెయిన్ ఫీమేల్, మీ లైఫ్లో మీకు మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీకు గైడెన్స్ రావడం కానీ, వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న థింగ్స్ వాళ్ళ నుంచి రావడం కానీ, వాళ్ళు మీకు అటెన్షన్ ఇవ్వడం కానీ, ఎవరైతే మీ థాట్స్లో ఉన్నారో సో వాళ్ళు మీకు మేనిఫెస్ట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. కొంతమందికి పిల్లలు పుడుతున్నారు. పిల్లలు మీ లైఫ్లోకి రావడంతో మీ హ్యాపీనెస్ ఇంకొంచెం మెరుగవుతుంది. మీ విష్ ఒకవేళ కానీ చైల్డ్ బర్త్ అయితే మీ లైఫ్లో ఖచ్చితంగా పిల్లలు రాబోతున్నారు. సో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, దేన్నైతే పొందాలనుకుంటున్నారో మీ థాట్స్ మెటీరియలైజ్ అవుతున్నాయి. మీ ఫ్యామిలీలో ఎవరైతే మెయిన్ ఫీమేల్ ఉన్నారో, అంటే ఇప్పుడు మెయిన్ ఫీమేల్ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కూడా అయిన ఉండొచ్చు. ఫాదర్ ఉంటే మదర్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అవుతారు కదా, ఫాదర్ అండ్ మదర్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అవుతారు. ఫీమేల్ ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. పైల్ నెంబర్ 1లో కూడా ఫీమేల్ ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా కనిపించినాయి. పైల్ నెంబర్ 2లో కూడా ఫీమేల్ ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీ ఇంట్లో మీకు పెద్ద ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మీ అమ్మమ్మలు కావచ్చు, నాయనమ్మలు కావచ్చు, లేకపోతే అమ్మ కావచ్చు, ఎవరైతే మీకన్నా ఏజ్లో పెద్దగా ఉన్నారో వాళ్ళ ద్వారా మీకు గిఫ్ట్స్ రావడం కానీ, వాళ్ళ ద్వారా మీ ఫ్యామిలీలో మంచి జరగడం కానీ, వాళ్ళ ద్వారా మీకు ఏదైనా ప్రపోజల్స్ వచ్చి, ఇప్పుడు పెద్దమ్మలు ఉంటారు, మీకన్నా పెద్దవాళ్ళు, వయసులో మీకన్నా పెద్దవాళ్ళు, బాగా అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళ వల్ల మీకు సహాయం రావడం కానీ, వాళ్ళ వల్ల మీరు గిఫ్ట్స్ పొందడం కానీ, వాళ్ళ వల్ల మీకు మంచి జరగడం కానీ జరుగుతుంది ఇక్కడ. అట్ ది సేమ్ టైం ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్కి కోర్ట్షిప్ వచ్చింది. అది చెప్తున్నాను కదా, న్యూ లవ్ మీ లైఫ్లోకి వస్తుంది. అంటే కొంతమందికి సోల్మేట్స్ దొరుకుతారు. సోల్మేట్స్ నీడ్ నాట్ బీ హస్బెండ్, వైఫ్, పార్ట్నర్ ఇట్లనే కాదు. సోల్ సిస్టర్స్, సోల్ ఫ్యామిలీ అంటారు కదా, బ్రదర్స్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఎనీ రిలేషన్షిప్ మీకు అనుకూలంగా, మీకు నచ్చేలాగా, మీ మెంటాలిటీతో మ్యాచ్ అయ్యేలాగా వ్యక్తులు మీ లైఫ్లోకి రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ జరిగేదానికి ముందర నాకు ఎలాంటి సంకేతాలు రావచ్చు, నాకు ఎలాంటి నెంబర్స్ కనిపించవచ్చు, నాకు ఏం అనిపించవచ్చు అట్లా అనుకుంటే మీకు 999 అనే నెంబర్, ఏంజల్ నెంబర్ కనిపించడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. 444 అనే ఏంజల్ నెంబర్ కనిపించడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకన్నా వయసులో పెద్దవాళ్ళు మీ పైన చాలా ప్రేమ చూపించి, చాలా మురిపంగా మీకు సలహాలు ఇవ్వడము, మిమ్మల్ని గైడ్ చేయడము పెరుగుతుంది.
సో అంటే మా అనుభవాలు ఇవి, సో మా అనుభవాలు మీకు ఏదో విధంగా ఉపయోగపడతాయేమో, నువ్వు ఇట్లుండు, నువ్వు అట్లా ఉండద్దు, నువ్వు ఇట్లా చేయి, నువ్వు అట్లా చేయి, అలాంటి సలహాలు ఎక్కువ అవుతాయి. మీకు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎక్కువ పిల్లలు కనిపించడం, ప్రెగ్నెంట్ లేడీస్ కనిపించడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఫర్ ఎ కిడ్, మనము పిల్లలు ప్లాన్ చేసుకుంటా అట్లగానే ఉంటే మీకు ఎక్కువ పిల్లలు కనిపించడము, బయటికి వెళ్ళినప్పుడు పిల్లులు ఎక్కువ కనిపించడము, క్యాట్స్ ఎక్కువ కనిపించడము, సో రెడ్ రోజెస్ ఎక్కువ కనిపించడము, ప్రేమ మీ లైఫ్లోకి వస్తుంది. 444 అంటేనే అది నెంబర్ ఫర్ మేనిఫెస్టింగ్ లవ్ కావచ్చు, మనకి ఒక స్టెబిలిటీ, స్ట్రక్చర్, లైఫ్లో ఒక సెటిల్మెంట్. సో 444 ఏంజల్ నెంబర్ అదే. 999 అంటే కంప్లీషన్స్. ఇప్పుడు మనమిద్దరం మనకిద్దరు అని చెప్పినాను, సో ఫ్యామిలీలోకి ఒక బేబీ వచ్చినప్పుడు అదొక కంప్లీషన్. లేదు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒక మ్యారేజ్ అయినప్పుడు అదొక కంప్లీషన్. సో ఆ విధంగా లైఫ్లో కంప్లీషన్స్ ఉన్నాయన్నమాట. సో మీ థాట్స్ మెటీరియలైజ్ అవుతున్నాయి, మీకు హ్యాపీ టైమ్స్ వస్తున్నాయి. మీరు ఏం చేసినా చేయకపోయినా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు పాజిటివ్గా, మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీకు అంత పాజిటివ్ అవుట్కమ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ చూడండి 2, 3, 4. సో ఇట్లా కన్సిక్యూటివ్ నెంబర్స్ కూడా మీరు చూడొచ్చు. 2, 3, 4, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇట్లా మాదిరి కన్సిక్యూటివ్ నెంబర్స్ కనిపిస్తున్నా కానీ మీకు వెంటనే ఏదో జరుగుతుంది. సో మీరు ఏది ప్లాన్ చేస్తున్నారా, మీ ఆలోచనలు ఏమున్నాయో ఇవి జరుగుతున్నాయి, ఇది కొంచెం వ్యవధిలోనే ఇది జరగబోతోంది అని మీకు సంకేతాలు అన్నమాట అవి. సో ఇక్కడ మనకు వచ్చినటువన్నీ ఎస్ కార్డ్స్. కాబట్టి మీరు ఏదైనా సాధించాలనుకున్నా, మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా కానీ మీకు ఇది రైట్ టైం, మీరు చేసుకోవచ్చు అన్ని విధాలుగా. అంటే మీరు పట్టుదలగా మీరు స్ట్రాంగ్గా మీరు చేసుకోగలుగుతారు అనమాట. మీకు ఆ స్ట్రాంగ్ ఎనర్జీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే మీ బెంబేలు ఎత్తిపోయి భయపడి వెనకంజు వేయట్లేదు, మీరు ఏదో విధంగా ముందరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఆ ముందరికి వెళ్ళే ప్రయత్నంలో కూడా మీకు ఏమన్నా అడ్డంకులుగా ఉంటే వాటిని అన్నిటినీ అధిగమించే శక్తి మీలో ఉంది. మీ ఆలోచనలకి చాలా శక్తి ఉంది. సో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మెంటల్గా, మీరు ఫిజికల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, అంతకన్నా రెట్టింపు స్ట్రాంగ్గా ఉండి మీరు అనుకున్న దాన్ని మీరు సాధించగలుగుతారు, మీరు ఓవర్కమ్ అవ్వగలుగుతారు. మీ ఫ్యామిలీలో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మిమ్మల్ని చూసి అంత ధైర్యంగా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ కార్డ్ వచ్చింది కాబట్టి ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మీరు డౌన్ అయిపోయినారంటే ఫ్యామిలీ అంతా డౌన్ అయిపోతుంది. మీరు స్ట్రాంగ్గా ఉన్నారంటే ఫ్యామిలీ అంతా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎలాంటి పరిస్థితులైనా కానీ మీరు అధిగమించే శక్తి మీకు ఉంది. సో మీరు ఎంత ప్రాక్టికల్గా, ఎంత లాజికల్గా ఉంటే అంత ఎమోషనల్గా హీల్ అవుతూ మీరు మీ ఫ్యామిలీని కూడా మీతో పాటు ముందరకు తీసుకొని వెళ్ళగలుగుతారు. సో ఇక్కడ మీరు ఒక్కరు బెనిఫిట్ అవ్వట్లేదు, మీతో పాటు మీ ఫ్యామిలీ బెనిఫిట్ అవుతుంది. మీరు పంచే ప్రేమ, మీరు ఇస్తున్న సపోర్టు, మీరు చూసుకుంటున్న విధానంతో ఇక్కడ చాలామందికి హీలింగ్ ఎనర్జీస్ వస్తున్నాయి. మీకన్నా వయసులో పెద్దవాళ్ళు మిమ్మల్ని చాలా గొప్పగా ఊహించుకుంటున్నారు, మిమ్మల్ని ప్రేజ్ చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళకి ఆ హ్యాపీ ఎనర్జీస్ వస్తున్నాయి. వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు దట్ మీరు చాలా మంచిగా సిచ్యువేషన్స్ని, థింగ్స్ని, పీపుల్ని హ్యాండిల్ చేస్తున్నారు అని చెప్పి మీకు అప్రిసియేషన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. వాళ్ళ బ్లెస్సింగ్స్తో పాటు శబాష్ బేటా, మంచిగా చేసినావు నువ్వు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ నుంచి నువ్వు ఇట్లా చేయగలుగుతావని నాకు తెలియదు, కానీ నువ్వు ఎంత బాగా హ్యాండిల్ చేసినావు ఇలాంటి సిచ్యువేషన్ని కూడా అని అప్రిసియేషన్స్ కూడా మీకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అది ఫ్యామిలీలోనే కాదు, మీరు వర్క్ ప్లేస్లో కావచ్చు, ఎక్కడైనా కానీ మీరు ఉన్న దగ్గర మీరు ఆ విధంగా మనుషుల్ని గమనించుకొని మీరు చేయాలనుకున్నట్టు మీరు చేస్తారు. సో ఇది కూడా ఒక క్వాలిటీ అయి ఉండొచ్చు మీ వైపు చాలామంది అట్రాక్ట్ అవ్వడానికి. సో అందుకనే మీకు లైఫ్ పార్ట్నర్స్ కావచ్చు, మీ లైఫ్లోకి వస్తున్న వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలనుకోవట్లేదు. ఇప్పుడు మీరు అట్లా పటిష్టమైన స్థానం మీకోసం మీరు క్రియేట్ చేసుకొని మీతో పాటు ఉన్న వాళ్ళని కూడా మీరు అలానే ఉంచుకుంటున్నారనమాట. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీకు రీడింగ్ నచ్చిందంటే నేను అదే చెప్పాను కదా, మీకు వస్తున్న సైన్స్ ఏవి 444 ఏంజిల్ నెంబర్, 999 ఏంజిల్ నెంబర్, రెడ్ రోజెస్ ఎక్కువ కనిపిస్తాయి. పెద్దవాళ్ళ నుంచి మీకు అప్రిసియేషన్స్, సలహాలు ఎక్కువ అవుతాయి అండ్ పిల్లులు ఎక్కువ కనిపిస్తాయి మీకు. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీకు రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.